ఓయ్ ఖాళీగా కూర్చోపోతే ఏమన్నా వెరైటీ చేయొచ్చు కదా. నువ్వు చేసిన మురుకులు పబ్బుల్లో తిని బోర్ కొట్టేసింది. ఏందమ్మా మా బెదిరిస్తున్నావు? ఏమైనా కావాలంటే నువ్వు చేసుకొని తినొచ్చు కదా. ఓ అమ్మో అందరూ అయిపోయినారా? ఇంకా నువ్వు ఉండవు వాళ్ళ అమ్మవి. ఏందమ్మా మా అమ్మని అట్ట మాట్లాడుతున్నావు? చిన్న పెద్దలా మమ్మల్ని అంటే మాట్లాడుతున్నావు అనుకో, మా అమ్మని ఏంది మాట్లాడేది? నువ్వు ఇట్రామా, ఇటు కూర్చో. నీకెందుకు అవన్నీ? నువ్వెందుకు మాట్లాడతావు ఒకరితో? మళ్ళీ నువ్వు కూడా తక్కువ అయిపోతావు అందరి దగ్గర. హే ఏందిరా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నిన్నటి వరకు గమ్మునున్నావు కదరా కాలు గాలిని పిల్లిలాగా. మెమ్మ ఉంటే పెద్ద పుడింగ్ అయిపోతావు నువ్వా. అంతేలే నా మొగుడు ఊరికి పోయినాడని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓడకి పలికి మాలి దద్దమ్మ పోయి మీ ఇంట్లో వదిలేసిపోయినాడు. ఏం మా మొగుడు పట్టుకుని ఓడికి గీడంటున్నావా? ఎట్టడా నీకు ఒళ్ళు? నా కూతురు అయితే నేను నరికేసుంటా. వస్తే ఒకలాడి ముసలిదానమైన భలే మాట్లాడుతున్నావు నువ్వా. దీని కూతురు అయితే నరికేసి ఉంటాదంట ఒక పనికి మళ్ళీ నా కొడుకుని పెట్టుకొని. మర్యాదగా మాట్లాడు. మా బాలాజీ భార్యని గమ్మండా చెత్తన అక్కడ మాట్లాడుతుంటే గమ్మని ఎందుకున్నావురా? బొమ్మను ఉండకపోతే లేచి డాన్స్ చేయమను. నవ్వుకోనన్నా నవ్వుకుంటా నేను. ఒరే నీ పెళ్ళాం ఆ పంది మొక్కం దాంతో ఎప్పుడైనా డాన్స్ చేసావు నువ్వా? ఓయమ్మా నా మొగుడు లేదని అందరూ కొట్టేస్తున్నారమ్మా నన్ను. ఓయమ్మో ఈ ముసలిని పీక పట్టుకునింది. వాడేమో కత్తెత్తుకున్నాడు. నన్ను ఎవరన్నా కాపాడండి అయ్యా. ఏమిరా నేను ప్రశాంతంగా ఉండేది నీకు ఇష్టం లేదా? చంపేసావు నన్నా. చంపేసేదానికి లేచినావా? ఏమిరా నన్ను చంపేసి నా కళ్ళు కిడ్నీలన్నీ అమ్మేచారా? బాగుపడిపోతారా? నాశనం అయిపోతారా మీరా? బాగైంది వీడికి. ఇంకా ఇన్ని రచ్చగొట్టి నా మొగుడికి ఈయనకి కాకుండా చేసేయాలి. ఏమిరా నువ్వు మెమ్మ కలుపుకొని మా ఇంటిని బయటికి పంపించేసి నన్ను చంపేద్దాం అనుకున్నారా? ఏమి ముసలిదానా ఈ మాదిరిగా ఎంతమంది కొంపలు మూర్చేసినావు? ఎంతమంది నాశనం చేసేసినావా? నీకుంటా బుద్ధులా? కొంపులు ముంచే బుద్ధులా? పొరకటి ఇరిగిపోతాయి ఎక్కువ మాట్లాడితే. ఇంచుతూరా ముందు తలకి రంగేసుకోబోయే ముసిల్దానా. ఏందమ్మా చిన్న పెద్ద లేకుండా ఆ విధంగా మాట్లాడతావు నువ్వు? ఓయమ్మా నన్ను అరిసే తిట్టేది కాక అమ్మ నా బూతులు మాట్లాడుతున్నారు. ఓయమ్మో ఇంకొంచెం ఉంటే నన్ను లేకుండా చేసి మా ఆయనకి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయిందని చెప్పేస్తావరా? చెప్పురా. ఏం సురేష్ అలా అరుచుకుంటున్నారా? మీ అరుపులు మా ఇంటి వరకు వినిపిస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఈడెవడు మాటకు ముందు వచ్చాడా? ఇన్ని ఎట్టో కూడా తరిమియాలి. ఏం చేసేది గున్నా? మా బామ్మర్ది భార్య మా చెల్లి బాగా అర్థం చేసుకుంటుంది అనుకునే కొద్దీ మితిమీరిపోతా ఉందిరా. మా అమ్మని ఎట్టంటే అటు మాట్లాడుతూ ఉందా. మమ్మల్ని మాట్లాడితే మేమేం పట్టించుకోము. కనీసం పెద్ద ఆవిడ కొంచెమన్నా గౌరవం ఇవ్వల్లా. అది అడిగిన దానికి ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. నీకెంత బాగా కావాలో అంత బాగా చూసుకుంటావమ్మా. నీ ప్రాబ్లం ఏందో చెప్పు తల్లి. దాని తల్లి గిల్లని మాట్లాడుతున్నావా? తల్లి ఇంట్లో ఇచ్చే లేకపోతే పోతుంది. మన వాళ్ళు అయితే మన దగ్గరికి వస్తారులే. నాకు తెలుసా మీ గురించా? నేనుండేదే మీకు ఇష్టం లేదు. ఆ నా మొగుడికి చెప్తే అర్థం కాదు. ముందు ఇక్కడ నుంచి తీసుకోవమ్మని. ఎందుకమ్మా వాళ్ళు అలా మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తాను వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు. బాలాజీ కూడా చెప్పినాడు నీ ప్రవర్తన ఏం బాగలేదనేసి. మంచోళ్ళని పట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కొంచెం కూడా మంచి మర్యాద లేదా? మానవత్వం అనేదానికి అర్థం లేదా? మానవత్వం ఈడు ఒక బంధం. నాదే మానవత్వం లేని బంధం. చెప్పురా మాదిరిగా చెప్పు. పెద్ద చెప్పుకొచ్చినాడు. నీకు పని పాటాలా? ఇల్లంటే ముందరే తిరుగుతా ఉంటావా? నీకు పెళ్ళై పిల్లకాయలు లేరా? పిల్లకాయలు ఉంటే పోయి వాళ్ళు ముడ్డు కట్టుకో, లేకపోతే వీళ్ళు అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పమంటావా? సురేష్ నీకు చెప్తున్నా, నీ బామర్ది భార్య కానీ ఇంట్లో ఉన్నిందనుకో మీ కుటుంబం అంతా నాశనమే. ఈ విధంగా మాట్లాడే ఆడబిడ్డని నేను ఇప్పటివరకు చూడలేదు, వినలేదు. నువ్వు మంచితనానికి వెళ్ళి నీ మీద నువ్వే చెత్తేసుకోవద్దు. నీకిద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒరే చెత్తనా కొడుకా, ముందు ఇంట్లో నుంచి పోరా. ఒక ఆడబిడ్డ గురించి ఆ విధంగా చెప్తారా? మానవత్వం గురించి నువ్వా మాట్లాడిందా? మానవత్వం లేని కొడకా. అమ్మాయి నేను సురేష్ని కాదు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి. ఇది మా ఇంటి సమస్య, నీకెందుకు రా? నువ్వు ఎందుకు మాట్లాడాలా? పో ఇక్కడి నుంచి. ఇవన్నీ నీకెందుకు? పోరా ఇక్కడి నుంచి. రే నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉన్నావు. ఈ అమ్మాయి వల్ల నువ్వు బాధపడుతున్నావు. నాకు నచ్చలా. నువ్వు బాధపడ్డావు, నాకు ఇష్టంలా. ఏమిరా నువ్వు మాట్లాడలేక ఓడికాడు మాట్లాడిస్తున్నావా? చూస్తూనే ఉన్నాను నేను. బికార్ నా కొడక. ఈ అరాచకం నేను తట్టుకోలేను సురేష్. నీ వల్ల కాదు కానీ ఉండు, మా చెల్లిని తీసుకొస్తా. రే ఏందమ్మా నీ వల్ల నా ఫ్రెండ్ కూడా బాధపడతా ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడటం నచ్చలేదమ్మా. నాకు సామాన్యంగా కోపం రాదమ్మా.
నీ వల్ల చాలా ప్రెజర్ గురవుతున్నాను తల్లి. నువ్వు అర్థం చేసుకుంటే అర్థం చేసుకో. నీకు ఇష్టం ఉంటే ఉండు, కష్టం అయితే మీ ఇంటికి కావాలంటే వెళ్ళిపో, ఏమనుకోవద్దు. అంటే ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు వెళ్ళిపోమనే? నా మొగుడు మా బావ ఎంత మంచోడో, ఎంత గౌరవం ఇస్తాడో అని చెప్పినాడు కదరా. ఇదేనా మర్యాద? ఇదేనా గౌరవమా? ఇదేనా ఒక ఆడబిడ్డకి ఇచ్చే విలువ? బావా, మీ బావ చెల్లని కూడా చూడకుండా ఫ్యాన్కి తాడేసి ఊరైపోయాడయ్యా. నేను తప్పించుకొని బెడ్రూమ్ లోపల గేడేసుకొని కూర్చున్నానయ్యా. అంతేకాదయ్యో, మీ బావ వాళ్ళ అమ్మ, మీ అక్క, మీ బావ వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి నా మీద విష ప్రయోగం చేశారయ్యా. నువ్వు వచ్చే కాడికి నన్ను చంపైపోతావు, తొందరగా రా బావా. సురేష్ నీకు మంచి విషయం నీ కష్టాలన్నీ పోతాయి రే. నీకు 2 లక్షల రూపాయల లాటరీ తగిలిందిరా. 2 లక్షలు లాటరీయా? ఇప్పుడే చేస్తానుండు. అన్న ఏం అనుకోబాక, రాత్రి నేను నా మొగుడు కొట్లాడుకున్నావా, ఆ ఫస్ట్ స్టేషన్లో అలా అనేసా, పిచ్చి పట్టినట్టు నిందినా.